మిగతా టెంపుల్స్‌లో పోల్చుకుంటే బాబా టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటది. శివాలయం, రామాలయం, వెంకటేశ్వరాలయం ఇలా ఏ టెంపుల్‌కి వెళ్ళినా గజిబిజి, గందరగోళం, హడావుడి ఉంటదనమాట. కానీ బాబా టెంపుల్‌లో అలా ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటదనమాట. మనసు గూడా చాలా తేలిగ్గా ఉంటుంది. ఈరోజు మార్నింగ్ పూజ చేసేటప్పుడు ముడుపు కట్టుకున్నాను కదా! ఆ ముడుపు కట్టడం మీకు చూపించలేదు. సో, మనం ఏ కోరికతో అయితే మనం బాబాని కోరుకుని ముడుపు కడుతున్నామో, ఆ ముడుపుని బాబా పాదాల వద్ద పెట్టి మనకి ఏ కోరికలైతే ఉన్నాయో అవి వైట్ పేపర్‌లో రాసి, అది కూడా ముడుపుతో పాటు బాబా పాదాల వద్ద పెట్టాలనమాట. పెట్టి ఎన్ని వారాలైతే మనం పూజ చేస్తామని సంకల్పించుకున్నామో, అన్ని వారాలు ఆ ముడుపు అలానే ఉంచుకొని, ఐదో వారం, ఏడో వారం ఏదైనా సరే బేసి సంఖ్య మనం ఏదైతే అనుకుంటామో, ఆ సంఖ్య వరకు వారాలు పూజ చేసి, బాబా ఆలయంలో హుండీలో అయితే ఆ ముడుపునైతే వెయ్యాలి. లేదంటే షిరిడీలో కానీ వెయ్యొచ్చు. కొంతమంది షిరిడీ వెళ్ళలేరు కాబట్టి బాబా టెంపుల్స్‌లో వేస్తే సరిపోతుంది. ఇంగ మార్నింగ్ అయితే నేను సంకల్పం చేసుకొని ముడుపైతే కట్టి బాబా పాదాల వద్ద అయితే పెట్టాను. పాలకోవా అయితే ప్రసాదంగా పెట్టి ఈరోజు సాయంత్రం పూట దీపారాధన అయితే చేసుకున్నాను. మా బుడ్డోడికి ఆ ప్రసాదాన్ని పెట్టాననమాట. బాబా తర్వాత చిన్న బాబా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు